ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో బీసీలపై కపట ప్రేమ వలకబోస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గాని అట్లాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గాని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో 2014లో ఇదే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ బీసీలకు కేటాయించినప్పుడు కార్పొరేట్ విలన్ల మాదిరిగా ధనాన్ని వెదజల్లుతూ చేనేత బీసీలకు ఇచ్చినటువంటి మంగళగిరి టికెట్ ని మరి ఓడించి 2 పర్యాయాలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి గత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉంటాడు, రాజధాని అమరావతిని ఇక్కడే అభివృద్ధి చేస్తాడని చెప్పి మంగళగిరి నియోజకవర్గ ప్రజల్ని నమ్మబలికించి ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ భద్రతా నెపంతో మరి అక్కడ అమాయకుల పేదల ఇళ్లను కూల్చి అట్లాగే ఇప్పటంలో కూడా మరి పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు స్థలం ఇచ్చారని చెప్పి కాపుల ఇళ్లను కూడా రోడ్డు వేస్తారన్న పేరుతో అన్యాయంగా కూల్చివేసి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో తిరగలేక ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం ఖాయమని తెలిసి ఈ రోజున బీసీలకు టికెట్ కేటాయించామనేటువంటి ఒక బూటకపు నాటకంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీల మాన ప్రాణాలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చుకునేటువంటి దుస్థితి వచ్చింది. జై జగన్ అనలేదని చెప్పి మరి బీసీలను కత్తులు గొడ్డళ్లతో నరికినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలెవరూ కూడా ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. మరి పూటకో పార్టీ మారి ఒక జేబులో కాంగ్రెస్ పార్టీ జెండా మరొక జేబులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకుని తిరిగేటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలు కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎవరో కూడా నమ్మొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ప్రజా చైతన్య గళమై రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు దమనకాండాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ అక్రమ కేసులు బనాయించిన ఎన్ని అవరోధాలు ఇబ్బందులకు గురి చేసినా కూడా అదరకుండా బెదరకుండా సింహం వలె రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసినటువంటి ఒక యువ నాయకుడు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు కనుక గెలిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో దగాబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు కూడా మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని గాని అట్లాగే అవకాశవాద రాజకీయాలతో పూటకో పార్టీ మారేటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని గాని మంగళగిరి నియోజకవర్గ ప్రజలెవరూ కూడా నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.